హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్దీగా ఉండే క్యారెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. క్యారెట్ దోశని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి క్యారెట్ దోశని ఎలా చేసుకోవాలి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక స్టీల్ బౌల్ తీసుకొని 1.5 కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు మినపప్పు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ దొడ్డటుకులు తీసుకుంటున్నానండి. ఇవి వేయడం వలన దోశ క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిలోకి వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే మనకి కలర్ కూడా మంచిగా వస్తుందండి దోశ. ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నిండుగా వాటర్ వేసుకొని మనం ఒక 8 లేదా 9 గంటల పాటు పప్పులని నానపెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని నానపెట్టుకోవాలి. చూడండి, ఒక 9 గంటల తర్వాత మనకి బియ్యం చక్కగా నానిపోయింది. ఈ విధంగా నానితే మనకి పిండి రుబ్బుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఈ విధంగా మెత్తగా ఉంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకొని రాత్రంతా మనం బయటే పెట్టుకొని పిండిని పులిసేటట్టుగా చేసుకోవాలండి. చూడండి, మార్నింగ్ వరకు మనకి పిండి డబల్ అయింది. మనం ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 2 క్యారెట్లను ఇలా పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి క్యారెట్ మెత్తగా పేస్ట్ లాగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మనం క్యారెట్ని వేసేసుకోవాలి. అంతా ఒకేసారి మనం క్యారెట్ని వేసుకుంటే పిండి టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని టిష్యూ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండిని వేసుకోవాలి. చూడండి, మనకు కావాల్సినంత పిండిని వేసుకొని ఇలా దోశని వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా దోశని కాల్చుకోవాలి. ఇలా మనం దోశని పూర్తిగా కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం తీసేసుకోవాలండి. చూడండి, ఎంత క్రిస్పీగా, చూడ్డానికి కూడా కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మిగతా పిండిని కూడా మనం చక్కగా దోశలు వేసుకోవాలండి. కావాల్సినన్ని దోశలు వేసుకొని హ్యాపీగా మనం పిల్లలకి పెట్టవచ్చు. హెల్తీకి కూడా చాలా మంచిది కాబట్టి క్యారెట్లో మనకి పోషకాలు చాలా ఉన్నాయి. క్యారెట్ని మనం ఈ విధంగానైనా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. క్యారెట్ తినని పిల్లలకు ఇలా దోశను ప్రిపేర్ చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఇలా క్రిస్పీగా ఉండే దోశల్ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా మనం పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా క్యారెట్ దోశల్ని ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా డిఫరెంట్గా ఉన్నాయని తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.